హాయ్ హలో స్పాక్స్ తెలుగు వివర్స్. ముందుగా కంగ్రాచులేషన్స్ టు ది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఐపీఎల్ 2025 టైటిల్ విజేతగా నిలిచినందుకు. 2007 నుంచి స్టార్ట్ అయిన ఐపీఎల్ టైటిల్ వేటలో ప్రతి సంవత్సరం టైటిల్ కోసం నిరీక్షణ. 2009లో మొదటిసారి త్రుటిలో తప్పిన విజయం, 2011 ఫైనల్స్లో సిఎస్కేతో పరాజయం, 2016 ఫైనల్స్లో ఎస్ఆర్హెచ్తో పరాభవం. మొదటి సీజన్ నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న కింగ్ కోహ్లీకి తను వెళ్లేలోపు ఐపీఎల్ టైటిల్ సాధించాలి అనే ఎదురుచూపు. ఈసాల కప్ నమదే అంటూ ప్రతి సంవత్సరం ఐపీఎల్ టైటిల్ కోసం అభిమానుల 18 సంవత్సరాల ఎదురుచూపు ఇన్నాళ్ళకి తీరింది. ఆర్సీబీ ఫ్రాంచైజ్ కళ, కింగ్ కోహ్లీ కళ, ఆర్సీబీ అభిమానుల కళ ఈ ఐపీఎల్ 2025తో. ఐపీఎల్ ఫ్రాంచైజ్లో సిఎస్కే తరువాత ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ ఆర్సీబీ టీంకి 18 సంవత్సరాలు పట్టింది టైటిల్ సాధించడానికి. ఈసారి యూనివర్స్ కూడా బలంగా కోహ్లీ కోసం పనిచేసినట్టే ఉంది. అది ఎలాగో వివరంగా చూద్దాం. ఇది 18th సీజన్, కోహ్లీ జెర్సీ నెంబర్ 18. ఈ సీజన్ షెడ్యూల్ చేసిన ఫైనల్ జరగవలసిన డేట్ 25th May 2025. కానీ పాకీజా దేశ తీవ్రవాదుల పెహల్గాం అటాక్తో మనం ప్రతీకార చర్యగా ఆపరేషన్ సింధూర్ చేయటం, ఆ పాకీగాళ్ళు మన మీద డ్రోన్ అటాక్స్ చేయటం వల్ల యుద్ధ మేఘాలు అలుముకోవటంతో ఈ సీజన్ మ్యాచెస్ ఆపేశారు. ఇక ఈ ఐపీఎల్ డేట్స్ పోస్ట్పోన్ జరిగి ఫైనల్ డేట్ 3 జూన్ 2025న ఫిక్స్ అవ్వటం. అందులో ఏముంది అంటారా, ఈ డేట్లో కూడా 18 దాగుంది. ఆ డేట్ మొత్తం 3+6+2+0+2+5 యాడ్ చేస్తే కూడా 18 వస్తుంది. ఈ నమ్మకాలను నమ్మే వాళ్ళకి వీటిపైన ఇంకా నమ్మకం పెరుగుతుంది, నమ్మని వారికి ఇదో ఒక వింతగా అనిపిస్తుంది. ఎలాగైతే ఏమి, మొత్తానికి మాకు రావాల్సిన ఐపీఎల్ టైటిల్ మాకు వచ్చేసింది అని ఆర్సీ అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఎందుకంటే ఆర్సీబీ అభిమానులు ట్రోల్ అయినంతగా ఏ ఫ్రాంచైజీ అభిమానులు ట్రోల్ కాలేదు. ఇంతకాలానికి కప్ సాధించడానికి ఈ ఇయర్ వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకున్న నిర్ణయాలు కూడా ఒక కారణం. ప్రతి సీజన్లో స్టార్ ప్లేయర్స్తో మ్యాక్సిమం స్లాట్స్ని నింపేస్తారు, పెద్ద మొత్తంలో అమౌంట్ వాళ్ళపైన స్పెండ్ చేసి. కానీ ఈసారి అలా జరగలేదు. పక్కా ప్లాన్ చేసుకొని ఏ స్థానంలో ఏ ప్లేయర్ ఎంతవరకు అవసరమో ఆలోచించి ఆక్షన్లో పర్స్ని పద్ధతిగా వాడి ప్లానెడ్గా కొన్నారు ప్లేయర్స్. ఈ మెగా ఆక్షన్లో ప్లేయర్స్ని కొన్న తర్వాత అభిమానుల్లో కొంచెం కలవరం అయింది, ఈ టీం అంత బలంగా లేదే అని. కానీ వాళ్ళ టీం కూర్పు చక్కగా కుదిరి పక్కా ప్లానింగ్తో ఆడటం ఈ సీజన్కే హైలైట్. దీనికి తోడు మ్యాచెస్ పోస్ట్పోన్ వల్ల ప్లేయర్స్ లైక్ బట్లర్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం, ఆర్సీబీ ప్లేయర్స్ ఇంజ్యూరీ నుంచి కోలుకోవటానికి సమయం దొరకటం కూడా వారి అదృష్టమే. అలాగే మ్యాచ్ను కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే టాస్ ఓడిపోయి బ్యాటింగ్కి దిగిన ఆర్సీబీ ఓ మోస్తరు స్టార్ట్నే ఇచ్చారు. ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ కొంచెం స్లోగా ఆడాడు. మొత్తం బ్యాటింగ్ లైనప్లో తన స్ట్రైక్ రేట్ మాత్రమే తక్కువ. మొత్తానికి బ్యాటింగ్ లైనప్ అంతా డబుల్ డిజిట్ స్కోర్స్తో 191 టార్గెట్ని ఇచ్చారు పంజాబ్కి. టార్గెట్ని మంచిగానే స్టార్ట్ చేసినప్పటికీ మొదటి 10 ఓవర్స్కి 3 వికెట్లు కోల్పోయి 80 రన్స్ మాత్రమే చేసింది పంజాబ్. 17th and 18th ఓవర్స్లో మెయిన్గా వికెట్స్ కోల్పోవటంతో పాటు రన్స్ తక్కువ రావడంతో లాస్ట్ 2 ఓవర్స్లో 41 రన్స్ స్టేజ్కి వచ్చింది. శశాంక్ సింగ్ ఒంటరి పోరాటంతో దగ్గరగా వచ్చి 6 రన్స్తో పీబీకేఎస్ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేక ఆర్సీబీకి అప్పగించారు మ్యాచ్ని. ఈ మ్యాచ్ రిజల్ట్స్తో మనం ప్రీవియస్ వీడియో డిస్కషన్లో స్టాటిస్టిక్స్ అండ్ ఆస్ట్రాలజీలు కూడా విన్ అయ్యాయి. మరి రాజమౌళి గారు ట్వీట్ చేసినట్టు మ్యాచ్ ఎవరు గెలిచినా హ్యాపీనే, కానీ ఓడిపోయిన టీం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 2 టీంలు కప్ కోసం 18 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాయి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.